నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడు తెలంగాణ భవిష్యత్తు రాబోయే నాలుగేండ్లలో ఎలా ఉండబోతుందో ఈ నెక్స్ట్ 3 months 4 monthsలో తెలంగాణ దిశ మనకు తెలిసిపోతుంది. ప్రస్తుత తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం తన ఇంటర్నల్ ప్రాబ్లమ్స్తో పబ్లిక్గా ఇబ్బందులకు గురవుతుంది. కాంగ్రెస్ తన ఇంటర్నల్ పాలిటిక్స్తో పబ్లిక్లో ఇబ్బందులు గురవుతుంది అంటే పబ్లిక్గా వాళ్ళ ప్రాబ్లమ్స్ బహిర్గతమై అంటే చులకన అవ్వడం జరుగుతుంది. అయితే ఈ సిచ్యువేషన్ని బీఆర్ఎస్ తనకు అనుకూలంగా మార్చుకోగలదా అంటే టెంపరీగా మార్చుకునే అవకాశం లేదు. మనము సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఈ పొలిటీషియన్స్ గురించి మనం ఏమి వింటుంటామో చూస్తుంటామో అవి స్టేజ్ మేనేజ్మెంట్ ఉంటుంది. అంటే ప్రతిదీ వాళ్ళు అనుకున్నట్టు చూపించడం, వాళ్లకు అనుకూలంగా చూపించడం, ఈ లాస్ట్ మినిట్ ఎలక్షన్ రిజల్ట్ సర్ప్రైజెస్ ఎందుకు వస్తాయంటే సోషల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియాని ప్లస్ పబ్లిషింగ్ గ్రూప్స్ని మేనేజ్ చేస్తూ వస్తుంటారు. అంటే ప్రజలలో ఉండే వ్యతిరేకతను బహిర్గతం కాకుండా తమ లీడర్స్ ఎంత పనికిమాలిన సన్నాసులైనా ఒక మెయిన్ లీడర్ అవన్నీ కవరప్ చేసి బిల్డప్ ఇచ్చే పని ఈ కేసీఆర్ కేటీఆర్ లాంటి లీడర్స్కి అప్పగిస్తూ ఉంటారు. ఎక్కడైనా లోకల్ లీడర్ తప్పు చేశాడు, లోకల్ లీడర్పై వ్యతిరేకత ఉంది అంటే అది పాపులర్ లీడర్ అయిన కేసీఆర్ కేటీఆర్ లాంటి వాళ్ళు అక్కడ ఆ సందర్భంలో దిగి తమ ఆరా అంటే తమ గ్లామర్ ఉపయోగించి ఆ సిచ్యువేషన్ అసలు ఏం లేనట్టు, అందరూ తమ ముఖం చూసి ఓటు వేస్తున్నట్టు బిల్డప్ ఇస్తూ ఉంటారు. మనం లాస్ట్ ఎలక్షన్లో చూసినట్టు ఇదంతా నిజం కాదు అని స్పష్టంగా తెలిసిపోయింది. లాస్ట్ ఎలక్షన్లో సేవింగ్ గ్రేస్ ఫర్ బీఆర్ఎస్ ఏమంటే పట్టణ ప్రాంతాల్లో అది హైదరాబాద్ చుట్టుముట్టు మాత్రమే అది సీట్లు సంపాదించుకోగలిగింది. రైతు బంధు ఒకటి రూరల్ మాసెస్పై ముఖాన పడేసి అది అంటే అదొక్కటే రాజమార్గం అన్నట్టు ప్రతి సంవత్సరం 10,000 కోట్లు ఖర్చు చేసి మన తెలంగాణ బడ్జెట్ 2,70,000 కోట్లు 2.7 lakh crores బడ్జెట్లో 10,000 crores మాత్రం ఖర్చు చేసి కేసీఆర్ ప్రతి సంవత్సరము ప్రతి ఎలక్షన్ గెలుద్దామనే ప్లాన్తోని పోయి తన చరిష్మా చెడగొట్టుకొని చితకనబడి ఫార్మ్ హౌస్ పాలై సంవత్సరం తర్వాత ఇప్పుడు అంటే కుంటుతూ అసలు అంటే ఆ చరిష్మా ఇంకా ప్రజల్లో ఉంది అని బిల్డప్ ఇచ్చే ప్రయత్నము ఈరోజు జరిగింది.
మళ్ళీ మనం అలాంటి మీటింగ్లు చూస్తే నిజంగానే కేసీఆర్ బహుశా రావచ్చు అని భ్రమ కలిగించేలా సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా మరి క్రౌడ్ గ్యాదరింగు, అభిమానులు ఉన్నారు అని చాటుకోవడము, ఎక్కడిదక్కడ వాళ్ళ పోస్టర్లు పెట్టుకోవడము, ఆ పోస్టర్లపై కాంట్రవర్సీ తామే క్రియేట్ చేయడము, అంటే ప్రాణాలు ఇచ్చే క్యాడర్ ఇంకా బీఆర్ఎస్లో ఉంది అనే దుష్ప్రచారం చేయడము వాళ్ళకు అలవాటైపోయింది. ప్రాక్టికలీ బీఆర్ఎస్లో హరీష్ రావు లేదా ఇతర సీనియర్ లీడర్స్ని కొద్దిగా బెదిరిస్తే వాళ్ళు పార్టీ చేంజ్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అది పక్కన పెడితే కవిత కూడా పార్టీ చేంజ్ కావచ్చు అని నాకు అందుతున్న సమాచారం. కవిత ఎందుకు పార్టీ చేంజ్ కావచ్చు అంటే ఆమె కేసులు కేసీఆర్ కేసులకు సంబంధం లేకుండా డైరెక్ట్ బీజేపీ లింక్డ్ కేసు గనక తప్పకుండా కవిత పార్టీ మారొచ్చు. అంటే కవితనే పార్టీ మారొచ్చు అంటే ఎవరైనా సునాయాసంగా బెదిరిస్తే పార్టీ మారొచ్చు అనే సిచ్యువేషన్ బీఆర్ఎస్లో ఉంది. లక్కీ ఏమంటే కేసీఆర్ ఒక్కడే పార్టీ మారే అవకాశం లేదు. ఆయన మారాలనుకున్న 100 షరతులతో ఆ కేసీఆర్ని ఇతర పార్టీలు తీసుకునే అవకాశం ఉంది. కానీ తల వంచుకొని మెడ వంచి కేసీఆర్ వేరే పార్టీలో వెళ్ళబోడు. అయితే కేసీఆర్ చేసిన అంటే విచ్చలవిడితనం అంటే మనం చూడండి, కేసీఆర్ని మాటల మాంత్రికుడు, వ్యూహాత్మ చాణుక్యుడు అంటే ఇవన్నీ బిల్డప్లు అంతే. అంటే ఆ సెంటిమెంట్ని, ఆ డబ్బులను యూజ్ చేసి దాన్ని పాపులారిటీ కింద కన్వర్ట్ చేసి ఒక మాస్ లీడర్ పుట్టిండు అని కేటీఆర్కి ఎట్లా బిల్డప్ ఇచ్చిండ్రో కేసీఆర్ కూడా స్టార్టింగ్ నుంచి ఇలాంటి బిల్డప్లే ఇచ్చిండు. మీరు ఊహించండి, గత 9 ఏళ్లుగా కేటీఆర్ డిఫాక్టో చీఫ్ మినిస్టర్, అంటే చీఫ్ మినిస్టర్ లేకపోయినా చీఫ్ మినిస్టర్ పనులు చేసే అంత సామర్థ్యుడు అని ఫుల్ బిల్డప్ ఇచ్చింది. కానీ కేటీఆర్ ప్రతిసారి పీఠం ఎక్కి కూర్చుందాం అనుకుంటే అక్కడ ముండ్ల అంటే పానుపు ఆయన కోసం ఎదురు చూస్తుంది. ప్రతిసారి కేటీఆర్ తనంతకు తానెక్కి సింహాసనం మీద కూర్చోవడానికి ట్రై చేస్తే ఆ సింహాసనంపై ముళ్ళు పరిచి రెడీగా ఉంచింది కేసీఆర్. ఎందుకంటే తొందరపడి కేటీఆర్కి ఆ సింహాసనం ఇస్తే కవిత ఊరుకోదు. పోనీ కవితకు సింహాసనం ఇస్తే కేటీఆర్ పార్టీనే నాశనం చేస్తాడు. కనుక ఈ త్రిశంకు స్వర్గంలో అయితే ఇప్పుడు కేసీఆర్ ఏం ప్లాన్ వేసిండంటే కవితకు ఐదర్ కాంగ్రెస్ ఆర్ బీజేపీలో చోటు కలిగించి కేటీఆర్ని అంటే డిఫాక్టో చీఫ్ మినిస్టర్ స్టేటస్ ఇచ్చి, అంటే కాబోయే డిఫాక్టో చీఫ్ మినిస్టర్ స్టేటస్ ఇచ్చి ఆయనను సింహాసనం మీద కూర్చోబెట్టినట్టే కూర్చోబెట్టి తనకు ఓపిక ఉండే వరకు ఈయనను నడిపియాలి. ఎందుకంటే కేటీఆర్ మాట్లాడే మాటలు అంటే తన స్థాయికి మించింది ఉంటాయి. అసలు ఆయనకు ఆ విషయం తెలియదు కానీ అన్ని విషయాల గురించి మాట్లాడతాడు. కనుక ఈ దూకుడు స్వభావం ఉండడం వల్ల కేసీఆర్ చాలా జాగ్రత్తగా ఉన్నాడు కేటీఆర్ గురించి. అంత ఆషామాషిగా తీసుకోకండి. కవిత ఈజ్ పాసిబుల్ థ్రెట్. అసలు హరీష్ రావు థ్రెట్టే కాదు. హరీష్ రావు కరివేపాకు లాంటోడు. ఆ కరివేపాకుని ఏ పార్టీ అయినా వాడుకోవచ్చు, ఎస్పెషలీ బీజేపీ. కనుక హరీష్ రావు ఒక సమర్థుడైన లీడరు అని ఉన్నా కేసీఆర్ అనుమతి లేకుండా ఎవ్వరు హరీష్ రావుని సపోర్ట్ చేయరు. ఎందుకంటే హరీష్ రావు దగ్గర ఫైనాన్షియల్ మసల్ లేదు.
ఆయనను ఆయన గెలిపించుకోగలడు కానీ పార్టీని గెలిపించేంత ఫైనాన్షియల్ మజిల్ కేసీఆరే హరీష్ రావు దగ్గర ఉండనీయలేదు. ఇది కొసమెరుపు. హరీష్ రావుని ఎందుకు మెయింటైన్ చేస్తుందంటే కేటీఆర్ చేయలేని పనులన్నీ హరీష్ రావు చేత చక్కదిద్దిచ్చి ఫైనల్ అవుట్పుట్ వచ్చే వరకు మళ్ళీ కేటీఆర్ బొమ్మ కనిపించేటట్టు చేస్తుంది. అయితే ఇప్పుడు ఎలక్షన్ టైం వచ్చేసింది. ఇప్పుడు సడన్గా కేసీఆర్ యాక్టివేట్ అవుతున్నాడు. అసలు కేసీఆర్ ఎవరి కోసం యాక్టివ్గా పనిచేస్తున్నాడు అంటే స్పష్టంగా బీఆర్ఎస్ కోసం కాదు, బీజేపీ కోసం పని చేయడానికి ఇవాళ తన ఆఫీస్కి వచ్చాడు. లక్కీ ఏమంటే కేసీఆర్ బీజేపీ హెడ్ క్వార్టర్స్కి పోకుండా తన హెడ్ క్వార్టర్స్కి పోయి అక్కడ అంటే బీఆర్ఎస్ని బలోపేతం చేస్తున్నాం అని ఒక స్పీచ్ ఇచ్చి ఇండైరెక్ట్గా లోపల బీజేపీని బలోపేతం చేయాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి సమర్థవంతంగా పాలించొద్దు అంటే బీజేపీతో రేవంత్కు వైరం ఏర్పడాలి. రేవంత్ రెడ్డి చాలా కేర్ఫుల్గా కాంగ్రెస్ అధిష్టానాన్ని బీజేపీ అధిష్టానాన్ని కూడా ఇద్దరిని మేనేజ్ చేస్తున్నాడు. అది ఇప్పుడు కేసీఆర్కి ఉన్న మేజర్ ప్రాబ్లం. అది ఇప్పుడు బీజేపీ అధిష్టానంతో తగువ పెట్టుకుంటే కానీ కేసీఆర్ మంట చల్లారదు. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీ పడితే ఇప్పుడు బీజేపీ రూరల్లో పోటీ పడితే గెలిచేది చాలా కష్టం. అక్కడ బీఆర్ఎస్ ముఖం పెట్టుకొని బీజేపీ బలంతో బీఆర్ఎస్ క్యాండిడేట్ని గెలిపించి బీఆర్ఎస్ని బీజేపీ వాళ్ళు కంట్రోల్ చేయాలి. అది తప్ప బీజేపీ స్వయంగా రంగంలో దిగి రూరల్ ఏరియాస్లో గెలవడం చాలా కష్టం. అనుకోకుండా గెలిస్తే అది రాముడి కృప తప్ప బీజేపీకి క్యాడర్ ఉన్న బలం లేదు. క్యాడర్ అంటే జనసంఖ్య, వాళ్ళు గెలిపించగలరా అంటే లేదు. అంటే గెలిపించగల క్యాడరు బీజేపీకి రూరల్లో లేదు. మరేం చేయాలి? ఎప్పుడు గెలిపించగల క్యాడర్ లేకున్నా క్యాడర్ ఉన్నా ఆ క్యాడర్ని బీఆర్ఎస్తో కలిపితే బీఆర్ఎస్ వాళ్ళని గెలిపించి ఆ క్యాడర్ ద్వారా ఆ బీఆర్ఎస్ లీడర్ని కంట్రోల్ చేయడం. ఇది బీజేపీ అంటే అనుకున్నా అనుకోకపోయినా ఈ పని చేయవలసిందే. అయితే ఇప్పుడు మేజర్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే అసలు కేసీఆర్ అండ్ కో అంటే బీఆర్ఎస్ పార్టీని ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఎంత త్వరగా అడ్డుకుంటే అంత మంచిది. భ్రమగానే ఉండిపోవాలి కానీ భ్రమలు నిజం అయ్యే టైం వచ్చేస్తే ఓడలు ఎటువైపు అయినా అంటే టిల్ట్ కావచ్చు. ఆ చిన్న టిల్ట్ కాంగ్రెస్ పార్టీని 3 ఏళ్ళు 4 ఏళ్ళు రాబోయే 4 ఏళ్ళు పాలించే స్టేజ్లో ఉంచదు. కాబట్టి నిద్ర లేవాలి. ఇప్పుడు చూడండి, ఏ రోజు కేసీఆర్ ఆఫీస్కి పోయిండో ఆ రోజే జగన్ నిద్ర లేచి వంశీని జైల్లో కలిసి డైరెక్ట్ మిర్చి ఆడిపోయాడు. అంటే కేసీఆర్ జగన్ కోఆర్డినేషన్ తప్పకుండా ఉంది. జగన్ ఈ రాబోయే పంచాయత్ ఎలక్షన్లో ఆంధ్ర బార్డర్ ఏరియాస్లో తన ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాడు. అంటే జగన్ తన వంతు సహాయ సహకారాలు కేసీఆర్కి అందిస్తాడు. కేసీఆర్కి అందిస్తాడంటే బీజేపీకి అందిస్తాడు. అంటే బీజేపీ కేసీఆర్ జగన్ సహాయంతో ఈ రూరల్ బార్డర్ బెల్ట్లో తమ సత్తా చూపించాలనే ప్రయత్నం తప్పకుండా చేస్తాయి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏమి? కాంగ్రెస్ దగ్గర ఆప్షన్ ఏముందంటే అతి త్వరగా ఈ హౌసింగు రేషన్ కార్డు డిస్ట్రిబ్యూషన్
రేషన్ కార్డు ఇచ్చినా కాంగ్రెస్ షేక్ అవుతుంది, జాగ్రత్త. రేషన్ కార్డ్ ఇస్ నాట్ అన్ ఇష్యూ నౌ. ద ఇష్యూ ఈజ్ హౌసింగ్. కేసీఆర్ చేయలేని పనులు రెండు ఉన్నాయి. ఒకటి రేషన్ కార్డ్, రెండవది హౌసింగ్. రేషన్ కార్డ్ ఇప్పుడు ఆ బియ్యం పంపిణీ గనక అది సెకండరీ ఇష్యూ. ఇప్పుడు మేజర్ ఇష్యూ ఇండ్ల పంపిణీ. కాంగ్రెస్ ప్రభుత్వము అట్లీస్ట్ ఆన్ గ్రౌండ్ ఒక కార్యక్రమం స్టార్ట్ చేసింది. అట్లీస్ట్ డాక్యుమెంట్స్, అలాట్మెంట్ ఫామ్స్ అని ఒకటి తయారు చేసి, ఇప్పుడు ఇవ్వకపోయినా పర్వాలేదు, 3 monthsలో ఇవ్వకపోయినా మీకు ఈ ఈ దీంట్లో అలాట్ అయిపోయినాయి, తర్వాత మీకు అలాట్మెంట్ డీటెయిల్స్ ఇవ్వబడతాయి అని అట్లీస్ట్ ఒక చిన్న ప్యాంప్లెట్ లాగా చిన్న ధృవీకరణ పత్రం ప్రజలలో పంచగలిగితే, ఒక ధృవీకరణ పత్రం మీకు ఇండ్ల పట్టాలు, ఇండ్లు కట్టుకునే దానికి శాంక్షన్ అయింది అని ఒక ధృవీకరణ పత్రము ప్రజలలో పంచగలిగితే కాంగ్రెస్కి అడ్డు ఉండదు. వాళ్ళు బీజేపీ వాళ్ళని కూడా ఓడియచ్చు. ఇది కాంగ్రెస్ దగ్గర ఉన్న ఏకైక బ్రహ్మాస్త్రము. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రాలలో 2 మేజర్. ఒకటి ఇండ్ల పంపిణీ, 2 కౌలు రైతులకు రుణాలు లేదా బంధు, కౌలు రైతు బంధు. ఈ 2 కాంగ్రెస్ సునాయాసంగా గెలిపిస్తాయి. ఇది తప్ప అభివృద్ధి, గ్రామ పంచాయతీలకు డబ్బులు ఇస్తాం, అది కాకుండా రోడ్లే ఇస్తాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం, సబ్సిడీల మీద ఇవేవి పనిచేయవు. తెలంగాణలో బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది బిజినెస్. ఇక్కడ నీకేమి ఇస్తే నాకేమి ఇస్తావు ఇట్లుంటుంది లెక్క. కనుక ఈ కౌలు రైతుల గురించి ఒక యాక్షన్ త్వరగా తీసుకోవాలి. రైతుల గురించి మర్చిపోయిన కౌలు రైతుల ఇష్యూని బలోపేతం చేస్తే ఇప్పుడు మీకు ఎలక్షన్లో కౌలు రైతులు మ్యాక్సిమం ఆదుకుంటారు. అంటే కౌలు రైతులు కొత్త ఓటర్లు, గమనించండి. బీఆర్ఎస్ని దెబ్బ కొట్టాలంటే కౌలు రైతులు గిన మీ దిక్కు కొద్దిగా టిల్ట్ అయిందంటే ఈజీగా బీఆర్ఎస్ అవుట్ అవుతుంది. రెండవది ఇండ్ల పట్టా, నేను చెప్పిన కదా ధృవీకరణ పత్రం, మీ అందరికీ పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వము ఈ సీరియల్ నంబర్ నుంచి ఈ సీరియల్ నంబర్ వరకు అలాట్ చేయడం అయింది అని ఒక ధృవీకరణ పత్రం ఇవ్వండి. అంటే ప్రజలు ఆగుతారు. మీరేం లేకుండా నేను మళ్ళీ ఒక సబ్ కమిటీ వేస్తా, మళ్ళీ తొక్కల కమిటీలు వేసుకుంటా, మళ్ళీ చూసిన ముఖమే చూసుకుంటాము, మళ్ళీ చేసిన మీటింగే చేస్తాము, దాంట్లో చాయ్ బిస్కెట్లు తిని మీకు అన్నంగా చెప్తాము అంటే తన్ని మళ్ళీ గాంధీ భవన్లో కూర్చోబెడతారు. కాంగ్రెస్ వాళ్ళని నేను హెచ్చరిస్తున్నా. మళ్ళీ కోతి కొమ్మచ్చి పనులు చేసి మీలోని కోఆర్డినేషన్ లోపాలు బయట పెట్టుకుంటే ఈసారి కేసీఆర్ డైరెక్ట్గా వచ్చి గాంధీ భవన్లో కూర్చుంటాడు. జాగ్రత్త. అంటే గాంధీ భవన్ కూడా మిగిలేదు మీకు. అసలు మీరు ఈజీగా ఇప్పుడే తక్షణమే లేచి ఈ మధ్యరాత్రి నుంచే క్యాంపెయిన్ మొదలుపెట్టండి. మీరు మళ్ళీ కేసీఆర్ ఫెయిల్యూర్ని అంటే గట్టిగా ఎదుర్కోండి. రేవంత్ రెడ్డి ఒక్కడు గట్టిగా అరిస్తే సరిపోదు. కేసీఆర్ చేసిన కార్యక్రమాల వల్ల ఎలా చెడు జరిగిందో, కేసీఆర్ చేసిన కార్యక్రమాల వల్ల భూస్వాములు అంటే పెట్టుబడిదారులకు ఎలా కాపుగాచి సామాన్య ప్రజలను ఎలా మోసం చేసిండు అని అంటే క్రియేటివ్గా చెప్పండి. మాస్ పాటలు అవన్నీ పెడితే ఎవడినాడు ఎవడు ఓట్లేడు. క్రియేటివ్గా ఎమోషనల్ బాండ్ క్రియేట్ చేసుకోండి. అంటే కేసీఆర్ ఎంత దారుణంగా మిమ్మల్ని మోసం చేసిండో, ప్రతిసారి కేజీ టు పీజీ ఫ్రీ విద్య అని ప్రకటించి 9 ఏళ్ళైనా సిగ్గు లేకుండా ఆ విషయం ఎత్తకుండా పిల్లల్ని ఎలా మోసం చేసిండో, మీ పిల్లల భవిష్యత్తుతో ఎట్లా ఆడుకున్నాడో,
గట్టిగా అందరు లీడర్స్కి ఒక క్లాసు, అంటే కాంగ్రెస్ లీడర్ సన్నాసులకు స్పీచ్ ఇవ్వ కూడా రాదు, అందుకోసం బీఆర్ఎస్ గెలుస్తుంది. ఫస్ట్ కాంగ్రెస్ సన్నాసి లీడర్లను ఒక పెద్ద క్యాంపు పెట్టి అసలు ఒక ఇష్యూని ఎలా హైలైట్ చేయాలి, మీరు దుష్ప్రచారం చేసే అవసరం లేదు. అంటే ఆయన చేసిన కార్యక్రమాలను వల్ల సామాన్యులు ఎలా బలైపోయారు 9 ఏళ్ల కాలంలో, గుడ్డ లేకుండా కూడు లేకుండా తల మీద ఒక గూడు లేకుండా ఎలా ప్రజలను మభ్యపెట్టి సంవత్సరానికి 10,000 కోట్లు మాత్రమే ఖర్చు చేసి మిగతా 2 లక్షల కోట్లు ప్రతి సంవత్సరం ఎలా మింగేస్తుండే కేసీఆర్ అనేది ఒక ప్రణాళిక రచించి స్పీచ్లు ఎట్లా ఇవ్వాలని చెప్పి ఈ కాంగ్రెస్ లీడర్లను కోచింగ్ ఇచ్చి మరీ వదిలితే, కానీ మీకు ఈసారి బతికి బయటపడే ఛాన్స్ లేదు. అంతేగాని సబ్ కమిటీలు వేస్తాము, ముష్టి కమిటీలు వేస్తామంటే ఈసారి మీకు భంగపాటు తప్పదు. నేను చెప్తున్నా, కేసీఆర్ వచ్చి గాంధీ భవన్లో కూర్చుంటాడు బిడ్డ. రేవంత్ రెడ్డి ఒక్కడే బూతులు తిడుతుంటే రేవంత్ రెడ్డి తప్ప మీ కాంగ్రెస్లో లీడర్లు లేరనుకుంటారు. ప్రతి లీడరు రేవంత్ రెడ్డి ధీటుగా బూతులు తిట్టాలి. అదే కాకుండా నయవంచన ఎలా జరిగిందో స్పష్టంగా తాము తెలుసుకొని దాన్ని హైలైట్ చేసి ప్రజలతో అంటే మమేకం కావాలి. అంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సబ్జెక్టు ఫస్ట్ ఓటర్లలో ఇంకిపోవాలి, అయినాక వాళ్ళని కన్విన్స్ చేయడానికి చూడాలి. అంతేగాని ఏదో వచ్చినట్టు వచ్చి మల్లు రవి చెప్పినట్టు స్పీచ్లు ఇస్తే ఎవ్వడు రూపాయి ఓటేయడు. కనుక మీరు డబ్బు ఎలాగో ఖర్చు చేస్తారు, డబ్బు ఖర్చు చేసినా సెంటిమెంట్ ఎక్కడ వర్కౌట్ కావద్దు, జాగ్రత్తగా ఉండండి. కాంగ్రెస్ వాళ్ళు చెవులు ఓపెన్ చేసుకొని వినండి. సెంటిమెంట్ ఎక్కడైనా వర్కౌట్ అయ్యి 10% ఓటర్స్ గిన అక్కడిక్కడ అయినరా, మీ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో మీ ఓటమి ఖాయమని అక్కడే తెలిసిపోతుంది. కనుక సెంటిమెంట్ని పండించడం మీరు కూడా నేర్చుకోండి. మీకు లాస్ట్ టైం వచ్చిన గెలుపు బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్ల గెలుపు. ఇప్పుడు రాబోతున్న ఎలక్షను బీఆర్ఎస్పై మళ్ళీ నమ్మకం వస్తుందా అనే ఇండికేషన్ చూపించే ఎలక్షన్ ఇప్పుడు. అంటే ఏమాత్రం సెంటిమెంట్ వర్కౌట్ అయినా బీఆర్ఎస్కి కాంగ్రెస్ కుప్ప కూలినట్టే. నేను చెప్తున్నా కదా, గాంధీ భవన్లో కేసీఆర్ కూర్చుంటాడంటే అంత దారుణమైన పరిస్థితులు కాంగ్రెస్కి రాబోతున్నాయని అర్థం. దయచేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా వింటుంటే, లేదా మన ఓటర్స్ అంటున్నా, మన సబ్స్క్రైబర్స్ పని కట్టుకొని, నేను ఎప్పుడు వీడియోని ఇంత గట్టిగా షేర్ చేయమని చెప్పాను, మీరు పని కట్టుకొని కాంగ్రెస్ గ్రూపుల్లో ఎక్కడొస్తే అక్కడ షేర్ చేయండి. ఇక్కడ సెంటిమెంట్ పండనీయకండి. సెంటిమెంట్ని పండనీయద్దు. అంటే ఆల్రెడీ కోర్టు కేసులున్న లీడర్లను ఆ కేసులు అట్లీస్ట్ హియరింగ్ కోసం పోయేటట్టు చేయండి, లేదా కేసులు స్ట్రాంగ్గా బిల్డప్ చేయండి. అంటే అటెన్షన్ డైవర్షన్, వాళ్ళు ఎలక్షన్పై దృష్టి పెట్టకుండా అన్ని చర్యలు తీసుకొని సెంటిమెంట్ పండనీయకుండా కేసీఆర్ని బెదరగొట్టి చీల్చి అక్కడే అంటే తన ఫార్మ్ హౌస్కే మళ్ళీ పరిమితమై ఫార్మ్ హౌస్ నుంచే మీటింగ్లు పెట్టేటట్టు కేర్ తీసుకోండి. కేటీఆర్పై ఉన్న బలమైన కేసులను ఇప్పటిలో బలంగా కోర్టు దాకా తీసుకుపోనీయకుండా టెన్షన్ ఎప్పుడు పెట్టండి. ఇప్పుడు మంచి ఛాన్స్ ఏమంటే ఏసీబీ కేసులు ప్లస్ ఈ బెనామీ కేసులు మీరు బిల్డప్ చేయగలిగితే, అంటే కరప్షన్ కేసెస్ గిన మీరు హైలైట్ చేయగలిగితే, అంటే ప్రజల సొమ్ము బీఆర్ఎస్ పార్టీ లీడర్ల పాలవుతుంది అని ఒక సెంటిమెంట్ గిన మీరు క్యాచ్ చేయగలిగితే మీకు రాబోయే ఎలక్షన్లో సునాయాసంగా మీరు గెలుస్తారు. బీజేపీ ప్రమేయం ఉన్నా లేకున్నా, బీజేపీ సహాయం చేసినా చేయకపోయినా, మోదీ వచ్చినా ఏం బీకలేడు. ఎందుకంటే బీజేపీ ఆల్రెడీ డివైడెడ్ పార్టీ, వాళ్ళు కూడా
కాంగ్రెస్ లాగా తయారైంది తెలంగాణలో. సో బీజేపీని విడగొట్టే అవసరం లేదు. బీజేపీ ఆల్రెడీ విడిపోయి ఉంది. వాళ్ళు శక్తి సమీకరించుకొని ఏకమై దాడి చేసే వరకు ఇక్కడ బీఆర్ఎస్ని వీక్ చేసేస్తే బీజేపీ వాళ్ళు మీ వెంటుక కూడా పీకలేరు. నేను కాంగ్రెస్ సమర్థకుని కాదు, కానీ కేసీఆర్ రావద్దు అంటే మీరు తప్పకుండా ఈ చర్యలు తీసుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్న సబ్స్క్రైబర్స్కి, మీకు అనుకూలమైన ఏదైనా గ్రూప్స్ ఉంటే అక్కడ తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే మనము శాయశక్తుల ఇప్పుడు చూడండి, కేసీఆర్ ₹1,00,00,000 ఎకరా అంటే అందరూ మురిసిపోయి నాకు ఓట్లు వేసేసి నేను సునాయాసంగా రూరల్ ఓటర్స్ అంతా నా జేబులో ఉన్నారు, అర్బన్ ఓటర్స్ని నేను మభ్యపెట్టి ఈజీగా ఓట్లు కొట్టేసి అనుకున్నాడు. ఇప్పుడు పరిస్థితి ఎట్లా వచ్చింది చూడండి. ఇప్పుడు పరిస్థితి తారుమారైపోయింది. అంటే ఈ ₹1,00,00,000 ఎకరా సామాన్య ప్రజలను కేసీఆర్ నుంచి దూరం చేసినాయి. ఈ సెంటిమెంట్ని బాగా వాడుకోండి. ₹1,00,00,000 ఎకరా మళ్ళీ కేసీఆర్ వస్తే గట్టి ₹1,00,00,000 ఎకరా అని సామాన్యుడు కొనలేకుండా, ఇల్లు లేకుండా, భూమి లేకుండా చేస్తాడు. అంటే పుట్టిగానే చెప్పి తాను సంపాదించుకున్నాడు తప్ప అంటే రైతులకు ఆ ₹1,00,00,000 రూపాయి కూడా రాలేదని ప్రచారం చేయాలి. రెండోది, రియల్ ఎస్టేట్ వాళ్ళు గమనించాలి. ఈసారి బీఆర్ఎస్కి మీరు మద్దతు ఇచ్చిందంటే, అది కాంగ్రెస్ గ్రహించిందంటే, ఇక మీకు హైదరాబాదులో మీరు కట్టిన పెద్ద పెద్ద భవనాలకు భవిష్యత్తు ఉండదు. జాగ్రత్త. బిల్డర్స్ మళ్ళీ వ్యూహం రచిస్తున్నారు. మళ్ళీ బీఆర్ఎస్ హయాం వస్తే మళ్ళీ ఉన్న ఫ్లాట్లు ఈ హైరైజ్లు అమ్ముకుందామని. అది సాధ్యం కాదు. మీరు డైరెక్ట్గా లేదా పరోక్షంగా మళ్ళీ బీఆర్ఎస్ వచ్చి కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అనే దాంతో ఫండింగ్ చేసిండ్రా. మీరు కట్టిన ప్రతి ఒక్క ప్రాజెక్టు అది ఇల్లీగల్ అని ప్రూవ్ అవుతుంది. సగం ప్రాజెక్టులు అసలు ఒక్క ఫ్లాట్ కూడా అసలు కావు. జాగ్రత్త పడండి. రియల్ ఎస్టేట్ వాళ్లకు ప్రాక్టికల్గా చెప్తున్నా. ఇప్పుడు మీరు కోతి కొమ్మ చాటలు ఆడితే, మీ దగ్గర ఉన్న డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేయడానికి ట్రై చేస్తే, రాబోయే రోజుల్లో కుంటుకుంటూ గుద్దుకుంటూ కాంగ్రెస్ గట్టెక్కిన ఆ గట్టెక్కిన కాంగ్రెస్ మిమ్మల్ని ఇప్పుడున్న స్థితిలో కూడా ఉంచదు. బిల్డర్సు, రియాల్టర్సు, రియల్ ఎస్టేట్ వాళ్ళు జాగ్రత్తగా నా మాట వినండి. నేను చెప్పిన మాట సర్దిమూట, అర్థమైందా? జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మీరు మీ దగ్గర ఉన్న ఫైనాన్షియల్ పవర్ చూపించడానికి ట్రై చేసిండ్రంటే ఇంకా మీకు మాఫీ ఉండదు. రుణమాఫీ లాగానే మీ టోటల్ అంటే మీ ఇన్వెస్ట్మెంట్ మొత్తం మాఫీ అయిపోతుంది. ఇంకా మీకు ఏం దక్కదు. రేపు మీరు 100 ప్రయత్నాలు చేసి, 100 సమిట్లు పెట్టి, 100 ఎక్స్పోలు చేసి ఎలక్షన్ తర్వాత బుజ్జగించడానికి ట్రై చేస్తే కాంగ్రెస్ మీకు సపోర్ట్ చేయదు కనుక చేయదు అని స్పష్టంగా తెలియజేస్తుంటూ, ఇప్పుడు మన కనీస ధర్మం ఏమంటే కేసీఆర్ మళ్ళీ సెంటిమెంట్ పండియకుండా మనం చూసుకోవాలి. మనం చూసుకోవాలంటే నేను చూసుకోవాలని కాదు, నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయాలి. కానీ తక్షణ కర్తవ్యం ఏమంటే బీజేపీ ఎలాగూ కేసీఆర్ని సమర్థిస్తూ కేసీఆర్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు గెలవాలని చూస్తున్నారు. అంటే తెలంగాణ కోసం బీజేపీ పనిచేస్తలేదు. బీఆర్ఎస్ అయితే తెలంగాణకి శటకోపం పెట్టిందని తెలుసు. కాంగ్రెస్ కూడా చేసే స్థితిలో లేదు. కానీ బెస్ట్ అవుట్ ఆఫ్ ది 3 ఈజ్ కాంగ్రెస్. ప్రస్తుతానికి తెలంగాణ స్టేబుల్గా ఉండాలి, ఏపీతో సయోధ్య కుదుర్చుకొని ఉండాలి అంటే ఇక్కడ కాంగ్రెస్ ఉంటే కానీ అది సాధ్యం కాదు. భ్రమలో ఉండకండి. ఇక్కడికిన బీజేపీ పవర్లో వస్తే, ఇక్కడ బీజేపీ పవర్లో వచ్చిందంటే అక్కడ టీడీపీ పోతుంది. ఇది ఖాయం. ఇక్కడ బీజేపీ బలపడితే, తెలంగాణలో బీజేపీ బలపడితే అక్కడ టీడీపీని మట్టుపెట్టడానికి తెలంగాణ ద్వారా బీజేపీ ప్రయత్నిస్తుంది. కనుక ఇక్కడ కాంగ్రెస్ ఉండాలి, అక్కడ టీడీపీ ఉండాలి అంటే బీఆర్ఎస్ని బీజేపీని ఒకటే తాటిపై తెచ్చి ఈ ఎలక్షన్లలో వాళ్ళ స్థానాలను, గమ్య స్థానాలను మనం పంపిస్తే కానీ తెలంగాణ బాగుపడదు, స్టేబుల్గా ఉండదు అని అందరినీ హెచ్చరిస్తూ అయినంత ఈ వీడియోని షేర్ చేయండి అని తెలియజేస్తూ నమస్కారం.